10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రకాశించింది. 28,438 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 25,857 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 90.92% ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలే అధిక సంఖ్యలో ఉత్తీర్ణత కావటం విశేషం. తాజాగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఫలితాల్లో ప్రకాశం జిల్లా 9వ స్థానంలో నిలవగా ఈసారి అత్యుత్తమ ఫలితాలతో 4వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 14,242 మంది బాలికలు 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 13,151 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 92.34% ఉంది. ఇక బాలుర విభాగంలో 14,196 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 12,706 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 89.5గా ఉంది. జిల్లాలో ఫస్ట్ డివిజన్ లో 22,722 మంది, సెకండ్ డివిజన్ లో 2,315 మంది, థర్డ్ డివిజన్ లో 770 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 160 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించగా అందులో 80 ప్రభుత్వ పాఠశాలలు ఉండటం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక వివరించారు. మార్చి 16 తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు మనకి జరిగిన ఎస్ఎస్సి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలైనవి. అందులో మనకి 28,438 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 25,857 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అంటే 90%, 90.92%, 90.92%తో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈ పరీక్షలో ముఖ్యంగా బాలురు 14,196 మందికి గాను 12,706 మంది అంటే 89.5% బాలురు ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 14,242 మందికి గాను 13,151 మంది అంటే 92.34% అంటే బాలికలే ఉత్తీర్ణతలు పైచేయి సాధించారు. సో దీనికి సంబంధించి మనకి మొత్తం 160 పాఠశాలలు మనకి 100% ఉత్తీర్ణత సాధించాయి. 100% ఫలితాల్ని. అందులో 80 పాఠశాలలు మన గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్, 80 పాఠశాలలు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. సో గతంతో పోలిస్తే ఈసారి అంటే గత ఏడాది మనకి 85.43%లో ప్రకాశం జిల్లా 9వ స్థానంలో నిలబడింది. ఈ ఏడాది 90.92%తో 4వ స్థానంలో నిలబడడం జరిగింది. ఈ ఉత్తీర్ణత సాధించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 100 రోజుల ప్రణాళిక 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పైనుంచి కూడా ముందు నుంచి వాటి ప్రతిరోజు పిల్లలకి పరీక్ష పెట్టడము, అదే రోజు మార్క్స్ కూడా ఇవాల్యుయేట్ చేసి పిల్లలకి లీప్ యాప్లో తల్లిదండ్రులు కూడా చూసుకునే విధంగా పిల్లలు కూడా వెంటనే స్క్రిప్ట్స్ని ఇవాల్యుయేట్ చేసి ఇవ్వడము, రోజు అలా పరీక్షలు రాయడం వల్ల రైటింగ్ ప్రాక్టీస్ వల్ల కూడా పిల్లలకి ఉత్తీర్ణత సాధించడంలో చాలా దోహదపడింది. ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ని చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేయించారు. ప్రతి ఒక్క ఉన్నత పాఠశాలకి కూడా ఒక ఉన్నతాధికారి అంటే ప్రతి ఒక్క గెస్టెడ్ ఆఫీసర్ని అంటే కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్, అలాగే మండల్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ని గెస్టెడ్ ఆఫీసర్ స్థాయికి తగ్గకుండా ప్రతి ఒక్క స్కూల్కి ఒకరిని ట్యాగ్ చేయించి వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని కనీసం వారంలో 2-3 సార్లు ఆ స్కూల్ని సందర్శించి పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా కూడా డైరెక్షన్స్ ఇవ్వడం, ఇది కూడా పిల్లల్ని యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఆఫీసర్లు టిప్స్ చెప్పడము ఇలాంటివన్నీ కూడా చాలా దోహదపడింది. అలాగే హాస్టల్స్కి సంబంధించి కూడా 1 ఆఫీసర్ 1 ఇన్స్టిట్యూషన్ అని ఒక కాన్సెప్ట్ని కూడా మన గౌరవ కలెక్టర్ గారు కూడా తీసుకురావడం కూడా మన మన ప్రభుత్వ పాఠశాల చదువుతూ హాస్టల్స్లో ఉంటున్నారు, సంక్షేమ హాస్టల్స్లో వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం కూడా ఈ ఫలితాలకి ఎంతో దోహదపడిందని భావిస్తున్నాం. సో అలాగే మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి టాపర్గా పీసీపల్లిలో అంటే పీసీపల్లి మండలంలో జెడ్పీ హై స్కూల్ గుంటుపల్లి అక్కడ ఉమ్మడిశెట్టి పవన్ సాయి అనే విద్యార్థి 594 మార్కులు సాధించాడు 600కి గాను. సో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో ఇతనే టాపర్గా నిలిచాడు. అలాగే ప్రైవేట్ పరంగా కూడా చూసుకుంటే 597 అనేది 2 ప్రైవేట్ విద్యార్థులకు రావడం జరిగింది. 596 కొంచెం ఎక్కువ మంది అభ్యర్థులు సాధించారు. సో దీనికి సంబంధించి మళ్ళీ మిగతా ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఎక్కడ ఎటువంటి నిరాశకి లోను కాకుండా మనం హెచ్ఎంస్ అందరికీ కూడా కన్సర్న్ క్లాస్ టీచర్స్ కూడా వాళ్ళతో మాట్లాడుతూ నిరంతరంగా వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మోరల్గా వాళ్ళకి కావాల్సిన అకాడమిక్ సపోర్ట్ని కూడా ఇస్తూ మనకి రాబోయే మే 25 నుంచి మనకి 4వ తారీఖు జూన్ వరకు కూడా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో దానికి సంబంధించి కూడా పిల్లల్ని 1, 2 అలాంటి సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన పిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎటువంటి నిరాశకి లోన్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళందరిలో కూడా ధైర్యాన్ని నింపి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ రాబోయే సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో ఈ విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణత సాధించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో మేనేజ్మెంట్ వారీగా చూసుకుంటే మనకి
అత్యధిక శాతం రిజల్ట్ సాధించిన సంస్థలు ఏపీ ఆర్ఏఎస్ సంస్థలు 98.58% వాళ్ళకి రావడం జరిగింది. అలాగే మన ఏపీ మోడల్ స్కూల్స్ వాళ్ళు కూడా 94% ఫలితాలు సాధించారు. ఏపీ స్వరీజ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు 93.98%, ఆల్మోస్ట్ 94% వాళ్ళు సాధించడం జరిగింది. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 83.27% సాధించారు. బీసీ వెల్ఫేర్ మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు 95.58% ఫలితాలని సాధించారు. అలాగే గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి కొన్ని, ఆ యాజమాన్యంలోనే కొంచెం తక్కువగా 77.35% ఫలితాలను ఉత్తీర్ణత శాతం అనేది సాధించడం జరిగింది. అలాగే కేజీబీవీలో 92.25% ఫలితాలను సాధించారు. మన మున్సిపల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా 83% ఫలితాలను సాధించారు. జిల్లా పరిషత్ యాజమాన్యం పాఠశాలలు కూడా మనకి అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. అవి ప్రభుత్వ సంస్థల్లో ఎక్కువగా అత్యధిక శాతం ఉన్నది ఆ స్కూల్స్లో, అందులో 88% అనేది ఫలితాలను సాధించడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలు కూడా 95.74% సాధించారు. సో ఇది మేనేజ్మెంట్ వారిగా కూడా ఉత్తీర్ణత శాతం. సో రాబోయే సప్లిమెంటరీ పరీక్షల్లో కూడా మిగతా పిల్లలు కూడా ఉత్తీర్ణత చెందే విధంగా కూడా వాళ్ళకి చేయూతను అందిస్తూ మా టీచర్స్ అనుక్షణం వాళ్ళు కూడా ఏ సబ్జెక్ట్స్లో అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని కూడా ఆత్మవిశ్వాసం నింపి ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా మనం ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫెయిల్ అయిన పిల్లల పట్ల కూడా ఫోకస్ చేసి వాళ్ళు ఆ నిరాశకి నిస్పృహకి లోన్ కాకుండా వాళ్ళలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో మనకి ఒక నెల లోపే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఉత్తీర్ణత చెందే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫలితాలు సాధించడానికి మాకు నిరంతరం తోడ్పాటు నుంచిన మన గౌరవ కలెక్టర్ గారికి, మార్కాపురం కలెక్టర్ మేడం గారికి, ప్రతి ఒక్కరికి మా అడిషనల్ డైరెక్టర్ గారు మాకు నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈవెన్ గ్యారంటీడ్ ఎఫిలియన్ ప్రోగ్రామ్ గురించి కావచ్చు, 100 Days యాక్షన్ ప్లాన్ గురించి కావచ్చు, మా నోడల్ ఆఫీసర్ గారు అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి గారు వారి యొక్క మానిటరింగ్ కానీ వారి యొక్క సపోర్ట్ కానీ మరోలేమో ఆయన కూడా చాలా శ్రద్ధ తీసుకుని చేశారు. ఇవాళ కూడా ఆ విజేతల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళని పలకరిస్తున్నారు, ఇంటికి వెళ్ళి కూడా పలకరిస్తున్నారు. అలాగే మేము ఒక విజయోత్సవ సభ కూడా ఏర్పాటు చేసి ప్రతి మండలంలో ఉన్న టాపర్స్ని, జిల్లాలో 1st, 2nd, 3rd ర్యాంక్ సాధించిన ప్రభుత్వ యాజమాన్య పాఠశాల వాళ్ళు కూడా మేము సన్మానాన్ని కూడా తలపెట్టాము. శనివారం దాన్ని చేయడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.